టైం బాగుంటే మనం ఏం చేసినా ఒప్పు. అలా టైం బాగున్న కొంతమంది ఈసారి బిగ్ బాస్ హౌస్కి వస్తున్నారు. మరి హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 నాగార్జున గారు హోస్ట్గా మా టీవీలో సెప్టెంబర్ 1కి గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సో ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనేది మనకు ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది. సో వాళ్ళు ఎవరెవరో మనం తెలుసుకుందామా? లెట్స్ బిగిన్. మరి మన ఫస్ట్ కంటెస్టెంట్ ఈజ్ ఆదిత్య ఓం. ఈయన లాహిరి 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 సినిమాలో హీరోగా చేశారు, ఇంకా చాలా సినిమాల్లో చేశారు. సో ఈయన మన ఫస్ట్ కంటెస్టెంట్. మరి సెకండ్ కంటెస్టెంట్ ఈజ్ నిఖిల్ మలియాఖిల్. ఈయన కిలాడి గర్ల్స్ అండ్ కిలాడి బాయ్స్ అనే ప్రోగ్రాంలో చేశారు. సో చాలామందికి తెలిసే ఉంటారు ఈయన సెకండ్ కంటెస్టెంట్. మన థర్డ్ కంటెస్టెంట్ యాషిన్ గౌడ. ఈవిడ సీరియల్ యాక్టరు, అత్తా కోడలు సీరియల్లో ప్రస్తుతం నటిస్తుంది. ఈవిడ మన థర్డ్ కంటెస్టెంట్. మన ఫోర్త్ కంటెస్టెంట్ ఈజ్ అభిరామ్ వర్మ. ఈయన సినిమాలు 4 సినిమాస్ హీరోగా చేశారు. ఆయన మన ఫోర్త్ కంటెస్టెంట్స్. తర్వాత మన ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరో తెలుసుకునే ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. తర్వాత కంటెస్టెంట్ ఈవిడ బెజవాడ బేబక్క. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ బాగా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటారు, ఇన్స్టాగ్రామ్ చేస్తారు ఈవిడ. తర్వాత కంటెస్టెంట్ నైనిక అనసూరు. ఈవిడ డి ప్రోగ్రాంలో డ్యాన్సర్, ఈటీవీలో డి ప్రోగ్రాంలో డ్యాన్సర్గా చేస్తారు. ఈవిడ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తర్వాత కంటెస్టెంట్ అభయ్ నవీన్. ఈయన పెళ్లి చూపుల్లో సైడ్ క్యారెక్టర్గా చేశారు, ఇంకా చాలా సినిమాల్లో నటించారు. ఈయన అందరికీ తెలిసిన వ్యక్తి. తర్వాత కంటెస్టెంట్ కిరాక్ సీత. ఈ కిరాక్ సీత గారు, సరయు గారు ఒక షార్ట్ ఫిలిం తీశారు. సో ఈవిడ యూట్యూబర్. సో ఎవరు అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ ఖయ్యం ఆలీ. ఈయన ఆలీ గారి తమ్ముడు, చాలా సినిమాల్లో నటించాడు. సో ఈయన కూడా అందరికీ తెలిసిన వ్యక్తే. ఆలీ గారి తమ్ముడు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా. కంటెస్టెంట్ ఈజ్ విష్మయశ్రీ. ఈవిడ ఇన్స్టాగ్రామ్ చేస్తారు. తర్వాత విష్ణుప్రియ కూడా మీకు తెలియదేం లేదు, తను ఈటీవీ ప్రోగ్రామ్స్లో యాంకర్గా చేశారు, సుధీర్ పక్కన కూడా చేశారు విష్ణుప్రియ. తర్వాత కంటెస్టెంట్ నాగమణికంఠ. తిను చాలా వెబ్ సిరీస్ చేస్తున్నాడు, ప్రస్తుతానికి షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నాడు. చూడడానికి కొంచెం మిల్క్ బాయ్లో ఉన్నాడు కదా. తర్వాత కంటెస్టెంట్ ఈజ్ ఆర్జే శేఖర్ భాష. ఈయన ఆర్జే ఎఫ్ఎం రేడియో స్టేషన్లో యాంకర్గా చేస్తున్నాడు. తర్వాత కంటెస్టెంట్ ఈజ్ న్యూస్ రీడర్ కళ్యాణి గారు. ఈయన ఇప్పుడు టీవీలో న్యూస్ ఛానల్లో న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. తర్వాత కంటెస్టెంట్ ఈజ్ షహార్ కృష్ణ. ఈవిడ మిస్ ఆంధ్రాగా ఎంపికయ్యారు, కిరీటాన్ని ధరించారు. ఈవిడ కూడా తెలియని వాళ్ళు ఉండరు. వీళ్ళు ప్రస్తుతానికి కంటెస్టెంట్స్. తర్వాత ఇంకా రాకింగ్ రాకేష్ జబర్దస్త్లో చేశారు, అండ్ రీతు చౌదరి, తర్వాత ఇంద్రనీల్ సీరియల్లో నటిస్తున్నారు. ఈయన కూడా సీరియల్లో హీరోగా చేశారు. వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవకాశం ఉంది. ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి ఇందులో. బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాకుండా లాస్ట్ సీజన్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.